హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ సెట్ గో తెలుగు. ఈ వీడియోలో మనము ఐఫోన్ 15ని ఇప్పుడు వచ్చే మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ఆర్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఈ యొక్క ఐఫోన్ 15ని పర్చేస్ చేయవచ్చా లేదన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మనకు ఐఫోన్ 15 ప్రైస్ సెగ్మెంట్లోనే మనకు ఐఫోన్ 16e కూడా ఉంది. సో చాలామంది తెలుసు అనుకుంటున్నాను, ఐఫోన్ 16eలో చాలా స్పెసిఫికేషన్ అంత బాగాలేవు, కానీ కొన్ని స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఐఫోన్ 15 కంటే అప్గ్రేడ్ అయితే ఉన్నాయి. సో అప్గ్రేడేషన్స్లో చూసుకున్నట్లయితే ఐఫోన్ 15లో మనకు ఏఐ లేదు, అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ లేదు. కానీ అదే మనకి ఇక్కడ మనకు ఐఫోన్ 16eలో చూసుకున్నట్లయితే యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్గ్రేడ్ ఏంటంటే మనకు ఐఫోన్ 15లో మ్యూట్ స్విచ్ అయితే ఉంటుంది. కానీ అదే ఐఫోన్ 16eలో వచ్చేసరికి మనకు యాక్షన్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక డిఫరెన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకు ఐఫోన్ 15లో అరౌండ్ 3300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కానీ అదే మనకు ఐఫోన్ 16eలో చూసుకున్నట్లయితే 4005 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అంటే అరౌండ్ లైక్ 750 mAh బ్యాటరీ మనకు ఇంక్రీజ్ అయితే అయిందనమాట ఐఫోన్ 15 అండ్ ఐఫోన్ 16eకి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే. సో ఖచ్చితంగా బ్యాటరీ డిపార్ట్మెంట్లో అండ్ యాక్షన్ బటన్, సో ఆబ్వియస్లీ ఇంకొకటి వచ్చేసరికి మనకు ఏఐ ఫీచర్స్. సో ఈ త్రీలో మనకైతే ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ సాఫ్ట్వేర్లో కూడా చూసుకున్నట్లయితే, అంటే సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు సాఫ్ట్వేర్ సేమ్. కానీ మనకు ఎప్పటి వరకు అయితే అప్డేట్స్ వస్తాయి, అంటే ఐఓఎస్ అప్డేట్స్ ఏ ఇయర్ వరకు వస్తాయని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఐఫోన్ 16e వచ్చేసరికి కొత్త లాంచ్ కాబట్టి దానికి కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది కదా ఆబ్వియస్లీ. ఎందుకంటే ప్రతి ఒక్క మనం ఐఫోన్ లాంచ్ అయినప్పుడు 6 years పక్కా అయితే అప్డేట్స్ అయితే వస్తుంది. అంటే మేజర్ ఏదైతే ఐఓఎస్ అప్డేట్స్ ఉంటుందో 6 years అయితే వస్తుంది. సో మనకు ఐఫోన్ 15 వచ్చేసరికి మనకు 2029 వరకు అయితే అప్డేట్స్ అయితే వస్తుంది, మేజర్ ఐఓఎస్ అప్డేట్స్. కానీ అదే మనకి ఇక్కడ ఐఫోన్ 16e చూసుకున్నట్లయితే 2031, అంటే 2 years ఎక్స్ట్రా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఐఫోన్ 15 2029 అండ్ ఐఫోన్ 16e 2031. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఐఫోన్ 15లో మనకు ఐఓఎస్ 29 వరకు అయితే వస్తుంది. అదే మనకు ఇక్కడ ఐఫోన్ 16e చూసుకున్నట్లయితే ఐఓఎస్ 31. సో ఇప్పుడు మనకు ఐఓఎస్ 18 నడుస్తుంది. సో మనకు యాపిల్ వాళ్ళు చేంజ్ చేసారు కదా, సో ఐఓఎస్ 18, 19 అట్లా కాకుండా 18 వరకే స్టాప్ అయిపోయి ఇప్పటి నుంచి వచ్చే ఐఓఎస్ మనకు వర్షన్స్ వచ్చేసరికి ఏ ఇయర్ ఉంటే ఆ వర్షన్. ఇప్పుడు 2026 నడుస్తుందంటే 2026 అంటే ఆ ఒక్క వర్షన్దే వస్తుంది, అంటే ఐఓఎస్ 26 వస్తుంది. 2027 వస్తే ఐఓఎస్ 27. సో అట్లా చూసుకున్నట్లయితే మనకు ఐఫోన్ 15 వచ్చేసరికి మనకు ఐఓఎస్ 29 వరకు వస్తుంది, అంటే 2029. ఐఫోన్ 16e వచ్చేసరికి 2031 వరకు వస్తుంది, అంటే ఐఓఎస్ 31. సో ఇప్పటి వరకు మనము ఐఫోన్ 16eలో ఉన్న మనకు బెస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడినాం, అంటే ఎందులో ఏ డిపార్ట్మెంట్లో మనకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చినా మాట్లాడినాం. కానీ అంతే ఎట్లయితే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో దానికంటే మనకి ఏదైతే మెయిన్ స్పెసిఫికేషన్స్ ఉంటాయో సో దాంట్లో వచ్చేసరికి చాలా మటుకు డిగ్రేడ్ అయితే అయిపోయింది అనమాట. సో ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే మనకు ఐఫోన్ 15లో మనకు డైనమిక్ ఐలాండ్ అవుతుంది. సో వాడుతుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే చాలా ఇప్పుడు మనకు జొమాటో కానీ స్విగ్గీ కానీ మనకి ఏదైనా టైమర్స్ పెట్టుకున్నా సరే, సాంగ్స్ వింటున్నా సరే, ఈ డైనమిక్ ఐలాండ్ వచ్చేసరికి చాలా మంచిగా పనిచేస్తుంది. కానీ అదే మనకి ఇక్కడ ఐఫోన్ 16eలో వచ్చేసరికి సింపుల్ ఓల్డ్ స్కూల్ నాచ్ అవుతుంది. సో ఖచ్చితంగా చాలామందికి నచ్చదు. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే పెద్దగా ఐఫోన్ 16 అంత నచ్చదు మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూడా చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్స్ అనమాట కెమెరా. సో ఐఫోన్స్ కొంటున్నామంటే మనం ఖచ్చితంగా మంచి అవుట్పుట్స్ రావాలి అని. సో ప్రైమరీ కెమెరా సేమ్ ఉంది మనకు. ఇప్పుడు ఐఫోన్ 15లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, 16eలో కూడా మనకు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. కానీ ఐఫోన్ 16eలో సింగిల్ కెమెరా మాత్రమే. కానీ అదే మనకు ఐఫోన్ 15లో చూసినట్లయితే ఈ ఒక 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ అల్ట్రా వైడ్ అనే ఒక ఫీచర్ కూడా మనకు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఖచ్చితంగా సేమ్ ప్రైస్, మళ్ళీ పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు ప్రైస్లో, అరౌండ్ సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ అవుతుంది, మనకు సేల్లో ఉంటుంది. సో ఇక్కడ ఐఫోన్ 15 ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఐఫోన్ 15లో అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఐఫోన్ 16eలో అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఐఫోన్స్లో కూడా మనకు మ్యాక్సేఫ్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా యాక్సెసరీస్ పెట్టాలనుకున్నా సరే, వైర్లెస్లీ ఛార్జ్ చేయాలన్నా సరే ఐఫోన్ 15లో మనకు మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉంది. కానీ ఐఫోన్ 16eలో మ్యాక్సేఫ్ సపోర్ట్ లేదు. సో ఓవరాల్ మనం పిక్చర్ చూసుకున్నట్లయితే, అంటే కొన్ని మనకు ఐఫోన్ 16eలో కొన్ని స్పెసిఫికేషన్స్ని కానీ మనకు కొన్ని ఫీచర్స్ని కానీ వాళ్ళు పెంచిండ్రు. అంటే మనకు బ్యాటరీలో చూసుకున్నా సరే యాక్షన్ బటన్ అవుతుంది, సో కొన్ని ఏఐ ఫీచర్స్ ఉంది. సో ఈ డిపార్ట్మెంట్లో మనకు ఐఫోన్ 16 బాగుంది. కానీ ఐఫోన్ ఎందుకు ఉంటున్నాం మనం జనరల్గా, అంటే లుక్స్, ఆబ్వియస్లీ లుక్స్ బాగుండాలి, డైనమిక్ ఐలాండ్ లేదు. సెకండ్ థింగ్ మనకు కెమెరా చూసుకున్నట్లయితే, అంటే కెమెరా చెప్పాలంటే ఇంకా ఫస్ట్ పాయింట్లో ఉంటుంది. కెమెరాలో మనకు
ఐఫోన్ 16లో సింగిల్ కెమెరా ఉంది, ఐఫోన్ 15లో మనకు డ్యూయల్ కెమెరా అవుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ నెక్స్ట్ మ్యాక్సేఫ్. సో మ్యాక్సేఫ్ కూడా వాడేటోళ్ళు వాడతారు కాబట్టి 15లో మ్యాక్సేఫ్ ఉంటుంది, 16లో మ్యాక్సేఫ్ ఉండదు. సో ఇలాంటి హోల్ పిక్చర్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఐఫోన్ 15 ఇస్ బెటర్ చాయిస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం కంపేర్ చేసేది ఐఫోన్ 16 తోటి. సో ఐఫోన్ 16 ఇప్పటి వరకు అయితే న్యూయెస్ట్ మోడల్ కదా, మళ్ళీ సెప్టెంబర్లో మనకు ఐఫోన్ 17 సిరీస్ వస్తుంది. సో అది కొనాలనుకున్నా సరే ఖచ్చితంగా దాని బడ్జెట్ హై ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ 17 ఏదైతే బేస్ మోడల్ ఉంటుందో అదే 75,000 ఉంటుంది. సో అంత బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా ఐఫోన్ 17ని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి మనకు ఐఫోన్ 17 బేస్ మోడల్లోనే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. అండ్ కెమెరాలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. మనకు ఓవరాల్గా ప్యాకేజ్ చూసినట్లయితే కూడా ఐఫోన్ 17 వచ్చేసరికి చాలా వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. కానీ బడ్జెట్ ఉంటేనే మాత్రం, ఎందుకంటే 75,000 ఉంటుంది. సో ఐఫోన్ 15 సేల్ ఎంతైతే ప్రైస్ వస్తుందో ఈ వీడియో ఎండ్ వరకు అయితే డిస్కస్ చేస్తాను. సో అది కూడా చెప్తాను. సో కానీ కంపేర్ అయితే ఖచ్చితంగా మనకు 75,000 అయితే ఉండదు కదా. ఇప్పుడే మనకు ఐఫోన్ 15 68-65,000కి అయితే వస్తుంది. సో మనకు బడ్జెట్ ఉంటే మాత్రం ఐఫోన్ 17 వరకు వెయిట్ చేయొచ్చు. లేదు అంటే మనం ఐఫోన్ 15 ఆర్ ఐఫోన్ 16 వరకే మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ ఐఫోన్ 60 అవుట్ ఆఫ్ ది గేమ్. అంటే మనకు అసలు మనం దాన్ని అయితే మనము పర్చేస్ చేయము, ఎందుకంటే అదే ప్రైస్లో మనకు ఐఫోన్ 15 కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇంకొక కంపారిజన్ ఏంది, ఐఫోన్ 16. సో ఐఫోన్ 16 కూడా మనకు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అయినా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయినా సరే మనకు ఖచ్చితంగా మంచి ప్రైస్ వస్తుంది. ఎందుకంటే ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అవుతుంది కాబట్టి 16 కూడా తగ్గుతుంది, కానీ 15 ఇంకా తగ్గుతుంది కాబట్టి మనకి ఇక్కడ డిస్కషన్. సో లేదు నాకు ఒక అరౌండ్ 60-65 కూడా పెడతాను అంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ 16 కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఐఫోన్ 16లో మనకు చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే కెమెరా కట్అవుట్ ఉంటుందో సో దాన్ని కూడా చేంజ్ చేశారు. అంటే డిజైన్ పరంగా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అంటే కట్అవుట్ చేంజ్ చేయడానికి రీజన్ ఏంది, మనకు యాపిల్ విజన్ ఉంటుంది కదా, యాపిల్ విజన్ ప్రో. సో దాంట్లో మనకు ఈ యొక్క ఐఫోన్ 16లో వీడియోస్ తీస్తే దాంట్లో సపోర్ట్ అవుతుంది. అంటే ఐఫోన్ 15లో తీస్తే ఆ యాపిల్ విజన్లో మనకు సపోర్ట్ అవ్వదు. సో ఖచ్చితంగా ఎవరు విజన్ కొన్నారు, మళ్ళీ అది వచ్చేసరికి 3 lakh 4 lakh అవుతుంది. సో అది పక్కన పెడితే మాత్రం మిగతా ఫీచర్స్ ఏఐ ఇంటిగ్రేటెడ్, అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉంది దాంట్లో. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా యాపిల్ ఇంటెలిజెన్స్ అంత బాగాలేదు. మనకు అవుట్పుట్స్ కూడా అంటే మనకు రెగ్యులర్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ కూడా అంత హెల్ప్ఫుల్ లేదు. కానీ ఖచ్చితంగా అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా లేదు నాకు ఏఐ ఇంటిగ్రేటెడ్ మొబైల్ కావాలంటే యాపిల్లో, అంటే ఆండ్రాయిడ్లో మనకు 20,000 30,000 కూడా దొరుకుతుంది. యాపిల్లోనే కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ 16 సిరీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే 15లో కూడా ఉంటుంది, కానీ 15లో ప్రో సిరీస్. సో మనం బేస్ మోడల్స్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ ఖచ్చితంగా మనకి ఇక్కడ ఐఫోన్ 16లో అంటే ఓవరాల్గా బ్యాటరీ చూసుకున్నా సరే, మనకు కెమెరా చూసుకున్నా సరే ఖచ్చితంగా ఐఫోన్ 16 ఇస్ బెటర్ ఆప్షన్. కానీ మనము అరౌండ్ 15,000 ఎక్స్ట్రా అయితే పెట్టాలి. లేదు నేను ఆ 15,000 కూడా ఎక్స్ట్రా పెట్టాను, నాకు ఒక ప్రాపర్ డీసెంట్ అన్ని స్పెసిఫికేషన్స్ నీట్గా ఉండి ఒక ఐఫోన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ 15. ఎందుకు అంటే ఐఫోన్ మళ్ళీ 14 ఉంది, ఐఫోన్ 13 కూడా ఉంది. అంటే ఐఫోన్ 13, 14కి పెద్దగా డిఫరెన్స్ లేదు. సో అందుకే ఐఫోన్ 13 నుంచే కంపేర్ చేద్దాం. ఎందుకంటే 14 కొనాలనుకున్నప్పుడు 13 కొనుక్కోవచ్చు. ఎందుకంటే 13, 14లో చాలా అంటే చాలా అసలు మనం డిజైన్లో కానీ మనకు లోపల హార్డ్వేర్లో ఏది చూసుకున్నా సరే మనకు ఐఫోన్ 13కి 14కి పెద్దగా డిఫరెన్స్ లేదు. సో అదేదో ఐఫోన్ 13 కొనవచ్చు. సో ఐఫోన్ 13కి ఐఫోన్ 15కి మనం కంపారిజన్ చేస్తే చాలా డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ మన కెమెరాలో చూసుకున్నా సరే అప్గ్రేడ్ చాలా ఉంది. ఎందుకంటే అక్కడ మనకు 12 మెగాపిక్సెల్, ఇక్కడ మనకు 48 మెగాపిక్సెల్. అక్కడ నాచ్ ఉంది, ఇక్కడ నాచ్ లేదు. అక్కడ లైట్నింగ్ కేబుల్, ఇక్కడ ఇక్కడ టైప్ సి కేబుల్, ఇక్కడ ఇన్ ద సెన్స్ ఐఫోన్ 15లో. సో చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒక యూజర్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే ఐఫోన్ 13 ఆర్ 14తో కంపేర్ చేసినట్లయితే ఐఫోన్ 15 ఇస్ ది బెటర్ చాయిస్. అంటే కరెక్ట్ మిడిల్ అయితే ఉందని చెప్తున్నాను ఐఫోన్ 15. సో కంప్లీట్ అన్ని ఫీచర్స్ రావు, అట్లా అని చెప్పి చాలా కాంప్రమైజెస్ ఉండవు. సో ఒక బ్యాలెన్స్డ్ ఐఫోన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ 15ని పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మనకి ఐఫోన్ 15 ప్రైస్ సెగ్మెంట్లోనే మనకి ఆండ్రాయిడ్లో వచ్చేసరికి వివో X200 FE అయితే ఉంది. అండ్ దాంతోపాటు OnePlusలో మనకు OnePlus 13S ఉంది. సో ఈ 2 మొబైల్స్ కూడా వచ్చేసరికి చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఏదైతే ఐఫోన్ 15 ఉందో సో సేమ్ కాంపాక్ట్, అంటే అరౌండ్ 6.1 ఇంచ్ డిస్ప్లేనే ఉన్నాయి. సో ఒక కాంపాక్ట్ ఫోన్ కావాలంటే మనకు ఆండ్రాయిడ్లో అది కూడా ఉంది. సో కంపేర్ చేసినట్లయితే మనకు ఈ యొక్క ఐఫోన్ 15 తోటి మనకు ఆ 2 ఆండ్రాయిడ్ మొబైల్స్ కంపేర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆండ్రాయిడ్లో మనకు స్పెసిఫికేషన్స్ పరంగా చూసినట్లయితే చాలా వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ కూడా మనకు హైయర్ ఎంఏహెచ్ అయితే ఉంటుంది. ఇక్కడ 3300 కదా, అక్కడ మనకు 5,100 ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తలేను, రేంజ్ చెప్తున్నా.
సో అలా అరౌండ్ ఆ రేంజ్ అయితే వస్తుంది. సో బ్యాటరీలో కానీ మనకి ఇక్కడ యూనో వేరే స్పెసిఫికేషన్లో చూసుకున్నా సరే ఐఫోన్ 15తో కంపేర్ చేసినట్లయితే మనకు ఈ వివో X200 FE ఆర్ ఐఫోన్ OnePlus 13s చాలా మంచి వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే అరౌండ్ నేను ఈ ఒక 50,000 అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ పెడుతున్నా అంటే ఆ స్పెసిఫికేషన్సే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు చాలా మంచి ఇప్పుడు 13sలో చూసుకున్నట్లయితే ఐఫోన్ OnePlus 13sలో చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 Elite ఉంది. సో ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. సో ఎందుకు చెప్తున్నా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, అంటే ఎందుకంటే ఇక అంత అమౌంట్ పెడుతున్నప్పుడు ఇది కూడా ఉంది ఆప్షన్ చెప్పడానికి చెప్తున్నా. సో కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఐఫోన్ మనం ప్రిఫర్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంది కెమెరా, అండ్ ఇంకొక రీజన్ ఏంది సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్, అండ్ ఇప్పుడు ది మెయిన్ థింగ్ వచ్చేసరికి ప్రైస్. సో ఈ యొక్క అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఈ యొక్క ఐఫోన్ 15 వచ్చేసరికి 50,000 కన్నా తక్కువ అయితే వస్తుంది, అంటే 48-49 దాకా వస్తుంది. అది బెస్ట్ ప్రైస్ అని చెప్తాను, అంటే వస్తే మాత్రం సూపర్. కానీ కొన్ని రూమర్ చూసినట్లయితే ఇంకా 45,000 కంటే తక్కువ వస్తుందని అంటున్నారు, అంటే విత్ బ్యాక్ డిస్కౌంట్స్ అన్ని. ఇప్పుడు మనకు అమెజాన్లో వచ్చేసరికి SBI క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి యాక్సిస్ ఆర్ HDFC అయితే ఉంటుంది. సో ఈ కార్డ్స్ అన్నీ యూజ్ చేసినాక అరౌండ్ 44,500 ఆ రేంజ్లో అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఆ రేంజ్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ 15 ఇస్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. సో కళ్ళు మూసుకొని అయితే పర్చేజ్ చేయొచ్చు మీరు ఐఫోన్ కొనాలనుకుంటే మాత్రమే. లేదు నా దగ్గర అంత బడ్జెట్ ఉంది ఏదైనా పర్లేదు అనుకుంటే మాత్రం మనము ఆండ్రాయిడ్లో అయితే వెళ్ళొచ్చు. కానీ ఇదే ఐఫోన్లోనే ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ 15 ఇస్ ది బెస్ట్ చాయిస్. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది అనుకుంటున్నాను. రాకపోతే మాత్రం ఏ మొహమాటం లేకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను అనమాట. మీకు ఏ క్వైరీస్ ఉన్నాయని అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.